आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావతిగుంట గ్రామంలో ప్రతి ఆదివారం స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి చరిత్ర గురించి వివరించుకుంటున్నాం. ఈ అక్కలకోట మహారాజు గారు దత్తాత్రేయులోని 4వ అవతారం. దత్తాత్రేయుడు మానవుడిగా అవతరించి తద్వారా మనందరికీ కూడా భగవతత్వాన్ని అందించాలని, ఆ భగవతత్వంతో జీవింప చేయాలని ఆ భగవంతుడి తనకు తానుగా దత్తమయ్యాడు. దత్తాత్రేయుడు అంటే దత్తత అంటే ఏమిటి? తీసుకోవడం అంటే తనగా మామూలు దత్తత అంటే పిల్లలు లేకపోతే దత్తత తీసుకుంటారు. అలా కాకుండా ఆయనే మనకి దత్తత అయ్యాడు మనం కోరకుండానే. అటువంటి మహాపురుషుడు జీవిత చరిత్రే ఈ అక్కలకోట మహారాజు చరిత్ర. మామూలుగా భగవంతుడిని పూజించడం ఎందుకు, నీతిగా ఉంటే సరిపోతుంది కదా అని ఒక తరం. అలా కాదు, ఆధ్యాత్మికత అంటే పూజలు పురస్కారం చేసుకొని భగవత్సని పొందాలని ఇంకొందరు. ఆధ్యాత్మికలో ఉంటూ కూడా అసలైన ఆత్మతత్వాన్ని గ్రహించలేకపోవడం వల్లనే తగినంత అనుభూతి పొందలేకపోతున్నారు. ఆధ్యాత్మికతే భగవంతు దైవవంతు ఉంది, భగవంతుడు నమ్ముతున్నాం, కానీ అంత ఆత్మతత్వమే అనే భావన అవగాహన లేకపోవడం వల్ల తను కొలిచే ఆ భగవంతుడి పట్లే విశ్వాసం. అంటే రాముడు కొలుస్తున్నాను, రాముడి పట్లే విశ్వాసం. కృష్ణుడిని కొలుస్తాను, కృష్ణుడి పట్లే విశ్వాసం. బాబాను కొలిస్తే బాబాని పట్లే విశ్వాసం. అలాగే ఈ మరి చాటి మానవుల పట్ల కూడా అంతా ఒకే తత్వం అనే అవగాహన లేకపోవడం వల్ల అది గుర్తు చేయడానికి బాబా వచ్చాడు. బాబా వచ్చినప్పటికీ కూడా ఎంత మేరకు అది మనం నిలుపుకోగలుగుతున్నాము. బాబా ఏం చెప్పాడు? అందరిలో నేనున్నాను చెప్పాడు. నువ్వు చూసినంత కాసి నేనని చెప్పాడు. ఇది చెప్పినట్టు కూడా మనకు అవగాహన లేకపోవడం వల్లనే వేరు అనే భావన వస్తుంది. అలా రావడం వల్లనే దత్తాత్రేయుడు మనకు అవతరించాడు ఇలా మానవ రూపంలో. ఇప్పుడు నృసింహసరస్వతి 8 రూపాయల్లో ఒకరింటి ఆతిథ్యానికి వెళ్ళాడు కదా. ఇట్లా ప్రతి ఒక్క అంశము మనం బాగా పరిశీలించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆస్తికత్వం అనేది, అంటే భగవంతుడు నమ్ముతున్నాం అనేది భ్రమిస్తున్నాం. నిజంగా నమ్మినప్పుడు, ఆధ్యాత్మికతత్వం ఉన్నప్పుడు, దైవచింతన కలిగినప్పుడు మన యొక్క ఆలోచనలు భావాలు ఎలా ఉంటుంది, ఆ ఆలోచన భావాలను సరిచేయడం కోసమే దత్తాత్రేయుడి యొక్క అవతరణ. ఇప్పుడు అక్కలకోట స్వామి శ్రీ సాయినాథుడు సమకాలికులుగా ఉన్నారు. 1856లో ఈయన వచ్చాడు అక్కలకోట స్వామి. ఇంచుమించు ఆ ప్రాంతంలోనే శ్రీ సాయినాథ్ అవతరణ. ఇద్దరిది తాదాత్యం. తాదాత్యం అంటే ఏంటి? ఇద్దరు ఒకటి అనే భావన. ఆ భావన కలిగించేటట్టు ఏమవుతుంది? అక్కలకోట స్వామి గొప్పవాడు, బాబా తక్కువవాడు, బాబా గొప్పవాడు, అక్కలకోట తక్కువవాడు అనే భావన లేకుండా అందరిలో ఒకే ఆత్మతత్వం ఉంది అని ఎరుకబడడం కోసమే భగవంతుడు బద్ధకంకుడై ఉన్నాడు. అంటే బద్ధకంకుడు అంటే కట్టుబడి ఉన్నాడు, కంకణం కట్టుకున్నాడు. భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మన అందరినీ కూడా సన్మార్గంలో ఉంచి ఉన్నతమైన తీసుకుపోవాలనే భావన. అందుకే ఎన్ని అవతారాల్లో కూడా ప్రతి ఒక్క అవతారం యొక్క అంతరార్థం ఉంది, మనల్ని ఉన్నత చేయడం కోసమే భావం. భగవంతుడు మనకి అంటే మానవులకి సత్యమేద తెలపడం కోసంగా, స్వల్పంగా తెలపడం కోసమే భగవంతుడి అన్ని అవతారాలు ఎత్తడం. స్వల్పంగా ఆయన ఉనికి, ఆ స్వల్పంగా ఉనికి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము. అంటే నేనున్నాను అని నిరూపణ అనుభవాల ద్వారా ఇవ్వడానికే భగవంతుని యొక్క అవతరణ. అందులో భాగంగానే ఈ కలియుగంలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము కొన్ని ఆ దుష్ట శిక్షణ కోసంగా, శిష్ట రక్షణ కోసంగా ఆ అవతారాలు దాల్చారు. అది అయిపోతే పరిసమాప్తి అయిపోయారు.
ఇంకా అవతారం లేకుండా ఈ కలియుగంలో ఈ కలకాలం అవతారం పరంపర జరగడం కోసమే దత్తాత్రేయ అత్యాంశుడికి అత్యాంశుడికి ఎప్పుడు పుట్టారు? అది కొత్త యుగంలో. మరి ఈ యుగంలో దత్తాత్రేయ ఏం చేశాడు? మానవ రూపంలో అవతరించాలని పిఠాపురంలో శ్రీపాదవరుడుగా జన్మించాడు మన ఆంధ్రప్రదేశ్లో. రెండవది కరంజాలో మహారాష్ట్రలో నృసింహసర్గగా అవతరించారు. మూడవది మాణిక్య నగర్లో అవతరించారు. నాలుగవది మన నాయకుడైన అక్కలకోట మహారాజ్. ఈ అక్కలకోట మహారాజు బాబా సమకాలికలో ఉంటూ అక్కలకోట సమాధి అయినప్పుడు నా అవతార శ్రీడిలో ఉంటాయని చెప్పడం. కాబట్టి ఈ దత్తావతారం అన్ని 5 అవతారాలు కూడా ఒకే తాదాత్మ్యం చెందినది. ఈ పుస్తకం రావడానికి కారణం ఏమిటి? ఈ పుస్తకం ఎలా వచ్చింది? భద్రాద్రి మాస్టర్ గారు బాబా అనుభవించాడు. బాబా చరిత్ర కోసం విశేషాకరణ చేస్తున్నాడు. బాబా చరిత్ర ముందు అక్కలకోట సమాధి చేస్తారు మాస్టర్ గారు. ఆ విషయాలు సేకరిస్తున్నప్పుడు స్వామి అక్కలకోట మహారాజు కూడా మాటలు వస్తుంది కదా, బాబా చరిత్ర వస్తుంది కదా, దీని గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు. సరే ఒకసారి బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు సత్యసాయి బాబా అక్కడ విద్యార్థుల యొక్క మీటింగ్లో పెడుతుంటారు కదా, అంటే విద్యార్థుల కొరకు శిక్షణా శిబిరం పెడుతుంటారు వేసవి కాలంలో. సరే అదే చూద్దామని అక్కడికి వెళ్ళాడు ఎవరు భద్రాద్రి మాస్టర్ గారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు 4 రోజులు జరిగింది. తర్వాత హోటల్లో కొన్నప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయితే, నేను అక్కలకోట చదువు తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు, మరి నా దగ్గర 2 పుస్తకాలు అవే ఉన్నాయన్నాడు. 2 పుస్తకాలు అది నా దగ్గరే ఉన్నాయన్నాడు హోటల్లో. సరే తీసుకొని అదేదో మరాఠీలు ఉంటాయి కదా, దాన్ని తయారు చేసుకుని ఒక్క వారంలోనే అక్కడే ఉన్నాడు. ఒక్క వారంలోనే రాసేశాడు. రాసేసాడు. రాసిన తర్వాత సత్యసాయి దర్శనానికి వెళ్ళాడు. అందరూ పోతాడు కదా. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు, చాలా సంతోషం బంగారు అన్నాడు మాస్టర్ గారిని చూసి. ఆ వ్రాతపత్రం ఇస్తే దాన్ని ఆశ్రయించి వెళ్ళిపోయారు. ఇది సత్యసాయిబాబు గారితో మాస్టర్ గారికి ఉన్న అనుబంధం. అది బాగుంది బంగారు ఆశ్రయించి వెళ్ళిపోయారు. అసలు మాస్టర్ గారు అక్కడ బాలప్ప మఠం ఉంది అక్కలకోటలో. ఆ బాలప్ప మఠంలో గజానన మహారాజు గారు శిష్యులు ఉన్నారు. ఆయన చూసి దర్శించిన తర్వాత ఈ పుస్తకం చూసి చెప్పమని చదవమని చెప్పేటప్పటికీ ఆయన అన్నాడు, కొద్ది నిమిషాలు ధ్యానంతో ఉండి ఇది సవ్యంగా సమగ్రంగా ఉంది. ఏది ఆయన చూడకనే చెప్పింది విన్నాడు. సవ్యంగా సమగ్రంగా ఉంది. నీకు అక్కలకోట మహారాజు ఆశీస్సులు తప్పకుండా ఉన్నాయి దీనికి. అలా వచ్చింది ఈ గ్రంథం. ఈ గ్రంథానికి ముందు 1973లో ఇది ఇంగ్లీష్లో ఫస్ట్ వచ్చిందండి, తెలుగులో రాగా. ఫస్ట్ అక్కలకోట మహారాజు ఇంగ్లీష్లో మాస్టర్ రాశారు. రాసిన తర్వాత దానికి ముందు ఇక్కడ జరిగిందంటే, ఒక మహాత్ముడు ఒక యోగిరాజు శ్రీ స్వామి రామగిరి ఆయన దర్శించి ఒక ఆమెతో సంభాషించినప్పుడు అక్కలకోట మహారాజు యొక్క ప్రస్తావన వచ్చింది. వచ్చినప్పుడు ఆమె వచ్చి ఆంగ్లేయులు అంటే విదేశం నుంచి వచ్చిందని, ఇది మాకు ఆ సంస్కృతిలో మరాఠీ అర్థం కాదు కదా, మాకు ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది కదా అని ఆమె అనింది. ఆయన అన్నాడు, ఈ త్వరలోనే ఇంగ్లీష్లో వస్తుందని అన్నాడు. అది ఎప్పుడు? 1965 సంవత్సరంలో. మాస్టర్ ఎప్పుడు రాశారు? 1973లో. 8 సంవత్సరాల ముందరే ఆ మహాత్ముడు చెప్పాడు ఆమెకి ఇది ఇంగ్లీష్లో తప్పకుండా వస్తుందని. అంటే మహాత్ముల సంకల్పం ఎలా ఉంటుంది చూడండి. 73లో మాస్టర్ రాశారు, 60లో ఆయన చెప్పుకున్నాడు. అంటే ఈ గ్రంథం ప్రపంచానికి తెలుగులో మన దేశానికి లభ్యం కోసంగా ఆ దత్తాత్రేయుడే స్వరూపమైన సాయినాథుడు మనకు అనుగ్రహించారు అని మాస్టర్ గారు రాశారు. అంటే బాబా నాకు అనుగ్రహించారు అంటే మనం ఏ పని చేసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లే మనం చేస్తున్నాము. అట్లా వచ్చింది ఈ గ్రంథం. మాస్టర్ గారిలో దీన్ని తెలుసుకోవాలని సంకల్పం కలిగింది. ఆ సంకల్పం దగ్గరగా ఒక 2 పుస్తకాలు ఆయన చేతికి ఇచ్చాడు. అది కూడా మహాత్ముడు సత్యసాయి సన్నిధిలో జరిగింది. సంకల్ప సిద్ధి ఉంటే
అన్నీ కూడా సవ్యంగా జరుగుతుంది. ఆ నిదర్శనంలోనే ఈ మహారాజ్ చరిత్ర మనకు రావడం. ఇప్పుడు అక్కలకోట మహారాజ్ చరిత్ర ప్రారంభం అంటే, ఈయన ఎక్కువ కాలం అక్కలకోటలో ఉన్నారు. గొప్ప క్షేత్రంగా అక్కలకోట ప్రాంతం అంతా, అంటే ఊరి పేరు అక్కలకోట, అక్కడ ఉన్నటువంటి అక్కలకోట స్వామి అక్కలకోట మహారాజ్ అనేసారు. ఈయన చాలామంది భక్తులు అక్కలకోట మహారాజ్ దత్తమూర్తి అనే అవతారమని అందరికి నిదర్శనం ఇచ్చాడు. ఒక ఆయన గురుచరిత్ర పారాయణ చేస్తుంటే గాన్గాపూర్లో ఆయన స్వప్నంలో దత్తాత్రేయ కనిపించి, నేను మీ స్థానంలోనే ఉండగా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని అడిగాడు. అక్కలకోట గ్రామం ఉండే ఆయన గాన్గాపూర్లో దత్తాత్రేయ దర్శనం కోసంగా పారాయణ చేస్తుంటే, ఎంత నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా, నేను మీ ఊర్లోనే ఉన్నా అన్నాడు. అప్పుడు అక్కలకోట మహారాజ్ ఎవరు, అది నా అవతారమనే అని చెప్పడం ఇక్కడ నిదర్శనం. 1856 పంచమి బుధవారం నాడు అక్కలకోట స్వామి మొట్టమొదటిసారిగా ఆ గ్రామంలో కనిపించాడు. అప్పటి నుంచి సుమారు 20 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. 1856 నుంచి 76 వరకే ఉన్నాడు అక్కడ అక్కలకోట మహారాజ్. ఆయన తల్లిదండ్రుల పేరు కానీ, కులము కానీ, గోత్రాలు కానీ ఎవ్వరికీ తెలియవు. ఎవరు అడిగితే, నా తల్లిదండ్రులు మాదిగవారు తోళ్లపని. మరొకసారి అన్నాడు, మేము కదలేవ నుండి వచ్చాం. ఇంకొకసారి అన్నారు, నేను ఎదురువైన బ్రాహ్మణుడు అన్నాడు. కాశ్యప గోత్రం అన్నాడు. నా పేరు నరసింహబాన్ అన్నాడు. నాది మీనరాశి అన్నాడు. ఇంకా ఆయన చూపు తీసి కొడతా అన్నాడు. కులంతో గోత్రంతో నీకేం పని? ప్రశ్న అదేనమాట. ఇది గీకతావు, నువ్వేం కులం, ఎక్కడి నుంచి వచ్చావు. స్వామి అయితే ఇంకా పెడితే నీ చూపు తీసి కొడతా అన్నాడు. మొట్టమొదటి చెప్పాడు, మాది తోళ్ల పని అన్నాడు. మాది వారు అన్నాడు. ఇక్కడ కులాన్ని ఎత్తి చూపిస్తున్నాడా? మాది తోళ్ల పని. మామూలుగా తోళ్ల పని ఏం చేస్తారు? తోలు తీస్తారు. దాన్ని ఏం చేస్తారు? శుద్ధి చేస్తారు. శుద్ధి చేయాలి. నా పని ఏంది? శుద్ధి చేయడం పని. ఈ మానవాళిని మనసును శుద్ధి చేయడం పని అని ఒక భావన అయితే, రెండవది మేము కదలేవనని వచ్చాం. మన గురుచరిత్రలో శ్రీకుడు ఎక్కడ అంతర్ధానమయ్యాడు? శ్రీశైలంలో కదలేవనని అంతర్ధానమయ్యాడు. మన గురుచరిత్ర ఉంది కదా, అక్కడి నుంచి వచ్చాము అంటే ఈయనెవరు? ఆయన అవతారమే ఈయన. ఇంకొకసారి ఏమన్నాడు, నేను ఎదుర్వేద బ్రాహ్మణుడిని, గోత్రము. రెండవది నాది మీనరాశి. ఇంకోటి నా పేరు నరసింహబాన్. మీనరాశి నరసింహబాన్. సరే, రాశి మీనరాశి. మీనం అంటే చేప. చేప ఏం చేస్తుంది? గుడ్లు పెట్టేసి ఆ గుడ్లు ఏదో తేలుతా ఉంటే తన దృష్టి అంతా కూడా దాని మీద పెడుతుంది. అది పిగులుతుందని చెప్తారు. చూసిన మనం ఎవరు కావు. తాను భగవత్ స్వరూపాన్ని అందరినీ నేను పర్యవేక్షిస్తుంటాను, అందరినీ రక్షిస్తుంటాను అని భావం కాబోలు. ఇంకా అడిగామంటే చూపు తీసుకొడతా అన్నాడు. అంటే ఇది నీకు అనవసరము. ఎందుకంటే మహాత్ముల యొక్క పుట్టుక, నది యొక్క పుట్టుక తెలుసుకోకూడదు. తెలుసుకుంటే ఏమవుతుంది? సంశయాలు ఉంటాయి. గంగానది ఎక్కడ పుట్టి చూసామనుకోండి, అసహించుకుంటాం. అందుకని పుట్టుక గురించి, జాతి గురించి, కులం గురించి అది అనవసరము. దాని మీద నీ దృష్టి ఎందుకు అని చెప్పక చెప్తున్నాడంటే, అలా చెప్పండి. ఇప్పుడు కూడా మనం ఒక్కొక్క దేవుడు ఒక కులాన్ని అంటగట్టేసుకుంటూ ఉన్నాం. అది ఎంత పొరపాటు? ఆ కులంతో నీకేం పని? అందుకని ఆ మాట చెప్పాడు. ఇంకొకటి అడిగాడు. అడిగితే మూల పురుషుడు వటవృక్షం మూలానికి మూలం. మూల పురుషుడు వటవృక్షం మూలానికి మూలం. ఇదే బాబా చరిత్రలో కూడా వస్తుంది. ఫస్ట్ లైను సాయిలబ్ధ గ్రంథంలో మాస్టర్ రాసింది. మూల పురుషుడు వటవృక్షం. వటవృక్షం అంటే మర్రి చెట్టు.
మర్రి చెట్టు అనేక ఓడలతో వస్తుంది. అతి చెట్టు, అతికాయలు ఉంటాయి కదా. ఉదంబర వృక్షం అంటే అతి చెట్టు, వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు ఇత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ చెట్టు శాఖోపశాఖలు కలడానికి కారణం విత్తనం. ఆ మూల పురుషుడు నేను, అది దత్తాత్రేయుడు. ఈ వటవృక్షం అంటే ఓడలుగా అనేకమైన మహాత్ములు అవతరణ. కాబట్టి మూలానికి మూలం నేను, మూలానికి మూలం నేను దత్తాత్రేయుడు అవతారం అని ఈయన చెప్తున్నాడు. అంటే దత్తస్వామి వటవృక్షం అనుకుంటే దాని ఓడలే ఈ అవతారాలన్నీ. ఆ ఓడలో అక్కలకొండ మహారాజు ఒకరు. భరద్వాజ మహర్షి గారు కూడా సత్సంగానికి మూల పురుషుడు. ఆయనే వటవృక్షం. ఆ వటవృక్షంలోనే సాగోపసాగాలుగా ఆయన ఈ రాష్ట్రం దేశమంతా పర్యటించాడు. పర్యటించడానికి కారకుడు ఎవడు? మహర్షి గారు. షిరిడీకి అంతమంది వెళ్ళడానికి కారకుడు తెలుగు వాళ్ళంతా కూడా భరద్వాజ మహర్షి గారు. అలా మనం గమనించుకోగలిగితే ఈ దత్తావతారాదుల్లో కూడా మహర్షి గారు కూడా మహాత్ములు ముద్దు పెట్టేట్టుగా ఆ దత్తావతారం అని చెప్పకపోయినా ఆ తత్వం ఏదో ఉంది. అవతారం అని చెప్పకపోయినా, దత్త అవతారం అని కాదు, దత్తాదేవ తత్వం భరద్వాజ మహర్షిలో ఏమడబడి ఉంది. స్వామి అనేకసారి ఈయన నరసింహబాన్ అని పేరు చెప్పడం వల్ల, దత్తమూర్తి చెప్పడం వల్ల, కదరీమూర్తి చెప్పడం వల్ల ఈయన సాక్షాత్తు నృసింహశత అవతారము అని చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి గాంగాపూర్లో నరసింహశత నివసించి అక్కడి నిర్గుణ పాదకులను శ్రీశైలంలో పెట్టేసి కదలీవనం ప్రవేశించినట్లు మనం చెప్పుకున్నాం కదా. ఆ ప్రకారంగా చూసినా కూడా ఈ దత్తాత్రేయ అవతారం ఉందో. ఈయన అక్కలకోట చేరకముందు దేశమంతా పర్యటించినట్లు చెప్తున్నారు. ఎవరు? స్వామి సమర్థ. అంటే హిమాలయము, గంగోత్రి, అలాగే ఉడిపి, పండరీపురము, ఇలా అనేక క్షేత్రాలు దర్శించినట్టు కొందరు చెప్తున్నారు. ఈయన హిమాలయ పర్వతాలు చేరిన తర్వాత అక్కడ సమాధి లిస్టులో దాదాపు 300 సంవత్సరాలు ఉన్నాడట. అలా ఉన్నప్పుడు బాగా పుట్టలు కట్టివేశాయి. అక్కడ పెద్ద చెట్టు ఉంది. చెట్టు చుట్టూ పుట్ట. ఆ చెట్టును కొట్టడానికి ఒకడు వచ్చాడు. కొట్టడానికి గొడ్డలతో నరుగుతున్నప్పుడు పుట్ట దల్లగి అందులో రక్తం వచ్చింది. చూస్తే లోపల ఈయనున్నాడు. తొడ నుంచి రక్తం కారుతా ఉంది. ఎందుకు నా తపస్సు భగ్నమైంది అని అనుకుంటున్నప్పుడు భగవంతుడు నన్ను ప్రకటమవడం కోసంగా ఈ లీల చేశాడు కాబోలు. అంటే ప్రతి ఒక్కటి భగవంతుడి యొక్క నిర్ణయము అని భావించడానికి ఈ నిదర్శనం. అందుకని తన అవతారాన్ని కొనసాగించమని దివ్య ప్రబోధంగా తీసుకొని తన పర్యటన ప్రారంభించాడు. ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కడికి ఒక కార్యం నిర్దేశించబడి ఉంటుంది. ఆ నిర్దేశించబడిన భావనతో ఉన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాడు జీవనయానం సాగించాలి అనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుంటే, ఇది జరిగిన 100 సంవత్సరాల తర్వాత ఈయన అక్కలకోట వచ్చాడు. అంతకంటే ఎక్కువ వివరాలు అక్కలకోట వరకు తెలియదు. ఎక్కడ పుట్టాడో తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, నరసింహబాని పేరు ఉన్నట్టు తెలియదు. ఈ ఆధారాలు లేకుండా ఆయన దేశ పర్యటన చేసుకుంటూ అక్కలకోట స్థిరపడ్డాడని చెప్పాడు. దేశమంతటా పర్యటించి చివరికి అక్కలకోటంలో 20 సంవత్సరాలు ఉన్నారు. కర్ణాటక దేశంలో చిదంబర స్వామి ఉన్నాడట. అక్కడ బాగా క్షామం వచ్చినప్పుడు, అంటే అనావృష్టి, తినడానికి తిండి కూడా లేనప్పుడు ఆ చిదంబర స్వామి తన శక్తితో కొన్ని లక్షల మందికి అన్నదానం చేశాడట. ఆ అన్నదానంలో నేను నెయ్యి వడ్డించానన్నాడు ఈయన. ఎవరు? స్వామి సమర్థ. అప్పుడు ఇది ఎప్పటి వాడు అనాలి? అప్పుడు ఎప్పుడో కర్ణాటక దేశంలో కొన్ని 100 సంవత్సరాల ముందర ఏదో యజ్ఞం జరిగితే అన్నదానం చేస్తే అందులో నెయ్యి వడ్డించానని చెప్పాడు.
ఇంకొక ఊరిలో పలాని స్వామి ఇంకా ఉన్నాడా అంటే ఒక అవధూత ఉన్నాడా మహాత్ముడు అని ఇంకొకరు అడిగాడు. అంటే దీన్ని బట్టి ఈయనకి ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు కూడా మనం లెక్క పెట్టడానికి అవకాశం లేదు అనే విషయం చెప్తూ అలా తిరుగుతూ వచ్చిన తర్వాత అనేక చోట్ల అద్భుతమైన లీల ప్రదర్శిస్తూ అందులో ఒక లీల ఏంటంటే హరిద్వార్లో ఇద్దరు పహిల్వాన్లు ఉన్నారు. వారికి పహిల్వాన్ అంటే బాగా బలం. ఆ గర్వంతో ఊళ్ళని వారిని యాత్రికులు పీడిస్తూ ఉండేవారు. ఇంకా పాపపడుతూ ఉంటుంది కదా, వాళ్ళకి ఘోరమైన చర్మ వ్యాధి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా ఊళ్ళో వాళ్ళు ఏమంటారు, తగిన సాక్షి జరిగింది మీకు అంటారు. ఇంతమంది పీడించావు కదా, తగిన సాక్షి జరిగిందంటారు. అంటే పాపానికి ఫలితం తప్పక అనుభవించవలసిందే, పుణ్యానికి ఫలితం కూడా తప్పకుండా అనుభవించవలసిందే. ఇది గుర్తుపెట్టుకోగలిగితే నిరంతరము మన దృష్టి అంతా కూడా ఉత్తమమైన ఆలోచనలతో గడపడానికి, ఆ ఉత్తమనాథు నిలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఊళ్ళో వాళ్ళు సంతోషించారు, వీరేమో ఆదుకోలే. ఎందుకు ఆదుకుంటారు? ఇంకా తినడానికి ముదిరే రోగం, కలిసి పట్టేట అన్నం పెట్టడానికి కూడా ఒక్కరు లేరు. వారు నిజంగా అప్పుడు పశ్చాత్తాపం చెంది భగవన్నామస్వరంలో పుణ్యం చేసుకోవడానికి అప్పుడు అనుకున్నారట. ఏమన్నా పాపం చేశాము, కనీసం భగవత్ స్మరిస్తాము అని అనుకుంటున్నప్పుడు అక్కడ కూడా మరి ఆ ఊళ్ళో కొంత భోజనం చేస్తూ ఉంటున్నాడు. అకస్మాత్తుగా అక్కడి నుంచి బయలుదేరి వీళ్ళ దగ్గరకు వచ్చారు. అంటే వాళ్ళ ఊరు వెలివేసింది కదా, వాళ్ళ దగ్గర ఎవరికి పోలే. ఈయన భోజనం చేస్తూ ఉన్నట్టు లేచిల్వి అక్కడికి వెళ్ళాడు. వెళ్తానే మీరు ఎవరిని అడిగారు? ఎవరు? ఆ పైన వాళ్ళు. ఈ ఆచారం ఏముండదు, గోచి ఉంటుంది అంతే. నేనెవరైతే మీకెందుకు అని వాళ్ళ చేసిన పాపాల దిశంతా చెప్పాడు. అని చెప్పేటప్పటికి మీరు బ్రాహ్మణ జన్మ ఎత్తి కూడా ఇన్ని పాపాలు చేసిన చాలకుండా రహస్యంగా మీరు ఆవును చంపలేదా అనేటప్పటికీ ఇంకేముంది, మన గుట్టది రట్టి అయిపోయేటప్పటికీ వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు. వెంటనే ఆ చచ్చినావు దగ్గరికి పోయి తీర్థం చల్లాడు, అది లేచింది. ఇవంతా చూసాడు జనాలంతా కూడా, ఆయన కాళ్ళ మీద పడ్డారు. మీరెవరు అని అడిగారు ఆవులు కూడా. అప్పుడు ఏం చెప్తాడు, నేను ఎదురువేద బ్రాహ్మణుడిని, నాది మీనరాశి, మూల పురుషుడు పటపక్షం, మూలానికి మూలం అన్నాడు. మీరేదో దత్తస్వామి అవతారం అంటున్నారు కదా, ఇది వేదం చెప్పండి అని అడిగారు. ఎవరు? ఈ జనం అనర్ఘలంగా వేదం చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ఆయన అవతారం అలా ఉన్నప్పటికీ కూడా వేదం ఎప్పుడు నేర్చుకున్నట్టు? వేదం మన నన్నల్ని ఉండిపోయింది కాబట్టి అనేక మంది యోగులు కలిగిన చిక్కుల కళ్ళలోనే తీర్చి యోగ సాధన చేస్తే అనుమానాలు వస్తాయి, సందేహాలు వస్తాయి. వారి కళలోనే వాడి సందేహాలు తీర్చేవాడు. ఒక యోగి 16 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతను తపస్సుకు మెచ్చి దత్తాత్రేయ స్వప్నంలో కనిపించి రేపు నీకు కనిపిస్తానన్నాడు. అంటేనే సంతోషపడిపోయాడు. ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటున్నాడు. అనుకొని అప్పుడు గుహలాగా తపస్సు చేసుకుంటారో వెళ్ళేప్పటికి చూస్తూ ఉంటే బయట నుంచి ఒక పులి తలపెట్టింది. లోపల తలపెడతానే భయపడిపోయాడు. ఇప్పుడు చూసి ఎవరికైనా భయమే కదా. మరి దత్తాత్రేయ దర్శనం కోరుకున్నావు కదా, ఆ రూపం నువ్వు దర్శించలేకపోయావా అని అక్కడ కూడా మరొకటి వచ్చి సమాధానం చెప్పాడు. మనం అనుకుంటాం భగవంతుడు అంటే ఈ రూపమే, అన్ని రూపాలు అనే భావన స్థిరత్వం లేదు. అందుకే ఆధ్యాత్మిక ఉంటూ కూడా అంతా ఒకే ఆత్మత్వం తెలుసుకోలేకపోవడం వల్లనే మనం సరిగా అనుభూతి పొందలేకపోతున్నాము. దత్తాత్రేయుడు అడిగావు అని కనిపిస్తారన్నాడు. మరి కనిపిస్తారన్నప్పుడు ఆ రూపం దత్తాత్రేయుడి భావం నీకు ఎందుకు లేకుండా పోయింది? భగవంతుడికి సహాయం చేస్తాను అన్నాడు, భగవంతుడు మీరు ఇంకో రూపం సహాయం చేశాడు. మరి ఆ రూపంలో ఆయన సహాయం చేయాలని మనం ఎందుకు కలపలేకపోతున్నాము? ఇది మనం ఎంచుకోవాలి.
కాబట్టి అంతటా ఆయనే ఉన్నాడనే భావన స్థిరతం చేసుకోవడం కోసమే వారి యొక్క సర్వజ్ఞత్వాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకసారి ఒక బ్రహ్మచారి మరో ముగ్గురితో కలిసి పూరి జగన్నాథుడికి వచ్చాడట. వారికి నలుగురికి జ్వరం వచ్చింది. సేవ చేసేవారు ఎవరు లేరు. వెంట తలుపు తట్టారు. అక్కడ ఒక వర్షం కనబడ్డాడు. ఆయన వీళ్ళని చూడగానే నలుగురికి ఆరోగ్యం చేకూరింది. అందుకే చెప్పాడు మీనరాశి అని. చేప ఏం చేస్తుంది? గుడ్లు పెట్టేసి దాన్ని పొదిగినట్టుగానే మన అందరం వాళ్ళ బిడ్డలం. ఎప్పుడు ఎక్కడున్నా వారి కృపా దృష్టి మన మీదనే ఉంటుంది అనేది గుర్తించుకోవడానికి. వీళ్ళు నలుగురు బాధపడుతున్నారు జ్వరంతో, సహాయం ఎవరు చేయలేదు. స్వామి తలుపు తట్టి లోపలికి వెళ్ళి వారి సాయం చూశాడు. జ్వరం తగ్గింది. ఒక్క క్షణం మళ్ళా అదృశ్యమైపోయారు. వెంటనే ఆ క్షణమే మీరెవరు అడిగాడు. అఖండ విశ్వమే నేను సర్వత్రా ఉన్నా. అఖండ విశ్వమే నేను సర్వత్రా ఉన్నా. అఖండ విశ్వమే. విశ్వం అంటే ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఈ మానవాళి. అంటే అంతా ఆయనే ఉన్నాడనే భావన శ్రద్ధ చేసుకొని ప్రతి ఒక్క మాట చెప్తున్నాడండి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని అనుభవాలు ఇచ్చినా కూడా అది ఎంతవరకు శ్రద్ధ పెంచుకుంటున్నాం అనే విషయం మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ అఖండ విశ్వమే నేను, విశ్వరూపాయ నమః అంటున్నాం. కానీ విశ్వరూపాయ నమః, విశ్వమంతా ఆయన రూపమని ఎంత మేరకు మనం నిలుపుకోగలుగుతున్నాము అని మనకు మనం ఆత్మపరిశీలన చేసుకోవడమే. నేను సర్వత్రా సంచరిస్తుంటాను అంటే ఏంటి? అంతటా నేను తిరుగుతూ ఉంటా, నేను గమనిస్తూనే ఉంటా, నేను మీతోనే ఉంటా. వీళ్ళేం అడగలే నాకు జ్వరం తగ్గించని. కానీ అందుకే భగవంతుడు ప్రేమ స్వరూపుడు, నిస్వార్థపరుడు, భక్త వాత్సల్యుడు. భక్తుల పట్ల వాత్సల్యం కలిగిన వాడు అని చెప్పేసిన తర్వాత నా ఆరోగ్యం చేరతని వాళ్ళకి ఆహారం లేదు కదా. వెంటనే తీవ్ర ఆకలి వేస్తే ఆయన సమాధానం వింటూనే ఉన్నారు. ఒకవైపు మనసు ఆకలి తిండి కోసం తాకులాడతాడు. ఎక్కడ దొరుకుతుందో ఆలోచిస్తున్నాడు. వెంటనే పక్కింటోళ్ళు వచ్చి వాళ్ళందరికీ భోజనం పిలిచాడు. భగవంతుడు అంటారు అనాయితంగా దొరికే ప్రతి ఒక్కటి ఆయన ప్రసాదం. అనాయితంగా అంటే మనం అనుకోకుండా వచ్చేదంతా కూడా. అనుకుంటే వచ్చేది కాదు, అనుకోకుండా వచ్చేది భగవంతుని యొక్క పూర్ణ అనుగ్రహము. వీడప్పుడు ఆకలి దాంట్లో అంటున్నప్పటికీ వాళ్ళు నలుగురు భోజనం పిలిచారు. అంటే కోరిన మరుక్షణమే ఆయన దయ వల్ల సకల భోజనం సడ్డశోభిత భోజనం కలిగింది. కొద్దిసేపట్లో స్వామి కృపాదృష్టి వలన రోగులు తక్షణమే ఆరోగ్యవంతమైన వార్త అందరికీ తెలిసి స్వామి దర్శనార్థం అక్కడ చేరారు. ఆ వచ్చిన వాళ్ళు కళ్ళు కనబడిన ఒకడు ఉన్నాడు. అతడు స్వామిని స్మరించడంతో చుచ్చెందకుండా ఆయన దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థించాడు. వెంటనే స్వామి తన మెడలో పూలమాల తీసి అతను వేశాడు. వేస్తేనే అతను కళ్ళు వచ్చింది. అంతా చూశాడు, సంతోషపడ్డాడు. మళ్ళా లౌకికంలో వచ్చి స్వామి చెవిలో, స్వామి నా భార్య కనబడ్డం లేదు స్వామి అన్నాడు. మొదలే లోకాలు చూడలేకుండా ఉన్నాడు. చూడ దృష్టి కావాలని అడిగాడు. ఆయనకి దృష్టి ప్రసాదించాడు. ఇది బాగుంది, నా భార్య కనబడ్డంలే. సాక్షాత్ భగవంతుడు ఉంటే మళ్ళీ అక్కడికి పోయాడు, లౌకికంలో పడిపోయాడు. అంటే భగవంతుడు ప్రశాంతానికి మాత్రాన వాడు ముక్తి పొందుతాడో చేసుకుంటాడని మాత్రం భ్రాంతి లేదు. అలాగే మాస్గా చూసినంత మాత్రాన వాడు గొప్పవాళ్ళు, గొప్ప మహాత్ములు, మహానుభావులు అనుకోవాల్సిన అవసరం లేదు. చూడని వాళ్ళే ఆయన యొక్క స్థితిని అంతర్గతంగా అనుభూతి చెందుతున్నారు. చూసిన వాళ్ళు మనం ఎప్పుడు మాస్టర్ అవుతామా అనే భ్రాంతిలో ఉన్నారు అని ఇక్కడ వివరణ అండి. మరి ఆ అందుడు అలా కోరడానంటే మనము కూడా అందులోనే, అందులోంచి జ్ఞానంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత మనం ఏదో మంచి వీర ఖ్యాతిలో ఉన్నట్టుగా భ్రాంతిలో ఉంటూ
లౌకికమైన విషయాలు అప్పటంలో మనం తగులుకుంటున్నాం. అటువంటి కోరికలు ఆయన కోరుతూ ఉన్నాం. వెంటనే అన్నాడు, ఒరే ముసలివాడా, ఇప్పుడే ముసలివాడు, ముచ్చుముకు సాగబోతూ కూడా నీ ఆశ మమకాలను వదలడం లేదా? అంటే ఇంత వయసులో కూడా నీకు ఆశ వదలడం లేదా? ఎప్పుడు నువ్వు వాటిని విముక్తి పొందేది? మనం అడ్వర్టైజ్ చూస్తుంటాం. ముసలివాడు అడ్వర్టైజ్మెంట్, గులాబ్ జామ్ పెట్టుకుని అడ్వర్టైజ్ ఒకటి ఉంటుంది, మీరు చూసారా లేదు? అడ్వర్టైజ్మెంట్లో ముసలివాడు గులాబ్ జామ్ నోటి కాడ పెట్టుకుని ఉంటాడు. మీరు ఈతాది స్వీట్ తినొచ్చు అనేసి దానికి మందు ఉంది అంటున్నాడు. అంటే దిహోచాపల్లో ఎంతగా మనసులో నాటుకుంటుంది అనేది ఆ అడ్వర్టైజ్మెంట్ యొక్క విధానం. అంత ముసలితనంలో స్వీట్ తినకపోతే అంటే మనసు ఎలా పెరుగుతుందో, మనిషి యొక్క నైజం ఏదో ఆ అడ్వర్టైజ్మెంట్ మనకు బోధిస్తుంది. మన వ్యాపార సంగతి మనకు వద్దు. అలాగే నువ్వు ముత్యములో ఉంటూ కూడా ఇంకా దీన్ని లౌకిక పదాలు కోరుకుంటున్నావే, ఎప్పుడు విముక్తి పొందేది? నువ్వు గజనములో ఒక నూనె వ్యాపారాడి, నా భక్తుడివి. నీ విషయవాస వలన నీకు ఈ జన్మ కలిగింది. గజనములో నువ్వు నూనె వ్యాపారివి, నా భక్తుడివి. నీ విషయ వాసన వల్ల ఈ జన్మ. విషయ వాసన, విషయము వాసన. విషయం అంటే ఒక వస్తువు, దాన్ని బట్టి మమకారంగా పేర్కోవడం, సంస్కారంగా మారిపోవడం వాసన అంటారు. ఆ సంస్కారం మారిపోవడం వల్లనే తిరిగి మళ్ళీ జన్మ పరంపరలో మళ్ళా వచ్చాం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? తిరుగుతూ ఉన్నాడువేనా? తిరగకుండా నిలబడేది ఎప్పుడు? అందుకే ఒకరు చెప్తారు, చిన్నప్పుడు తల్లి ఉయ్యాల్లో బిడ్డనేసి ఏం పడుతుంది? జోలపాట పడతారు. ఆ జోలపాట అర్థమైంది, వాయి 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 హాయి అంతే కదా, హాయి అంట పోతుంది కదా సార్. ఇటు పోతాడు, ఇటు పోతుండాలి, అదంతా సుమ్మారని అర్థం. అంటే అది ఇటు పైకి పోతున్నావు, మళ్ళీ కిందకి పోతున్నావు, పైకి పోతున్నావు, కిందకి పోతున్నావు, ఇదంతా ఆయన అది కింద భ్రాంతి రాని మళ్ళీ అంటే కదా. ఎస్ఐ ఏదైనా అభిజం తమాషది అంటాం కదా మనం, అంటాం కదా పాప. అలా అంటే అర్థమైంది, అంత కులమే అంటే నేను తమాష నటించాను అంటాం కదా. అందుకని ఆగి అంటది, పైకి కిందకి తిరుగుతూ ఉంటారా, ఇదంతా శాశ్వతం కాదా అని చెప్పడం. అది ఇక్కడ సాగు చెప్తున్నాడు, ఇక్కడ ఉలవాయి అంటాడు. ఏడా నా భక్తుడు ఏంటి కూడా ఇంకా నీకు మమ్మల్ని సాగలేదు అనే సంగతి. కాబట్టి మనకు వచ్చిన అవకాశం, మనం మొదటి జన్మించాం. సాయి మాస్టర్ పరిచయం గారు తిరిగి సాయి మాస్టర్ సన్నిధికి వెళ్ళడమా, లేక సాయి మాస్టర్కి దూరంగా ఇలాగే ఇంటి పైకి తిరుగుతూ ఉండడమా? ఈ తిరుగుతూ ఉండడం కూడా అశాశ్వతం, నిలబడి ఉండడం శాశ్వతం. నిలబడి అంటే ఏకత్వంతో నిలబడడం, ఏకాగ్రతతో ఉండడం, అది శాశ్వతం. అలా కాకుండా ఏడో కాలు ఆడో కాలు పెట్టుకున్నాం అనుకుంటే తిరగడమే రంగులాటం లాగా. అందులోంచి బయటపడడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అని అక్కలుకోవడం రాదు. ఆయన చెప్తున్నాడు కాదు, సాయి మాస్టర్ మనందరికి చెప్తున్నాడు. వెంటనే ఈ పురోహితుడు నమ్ముతాడా? నమ్మలేకపోయినాడంట. గతం చెప్పేవాడికి వెంటనే విభూతి పెట్టి నువ్వెవరో చెప్పు అన్నాడు. నేను నూనె వ్యాపారి అంటే అదే చెప్పింది, చెప్పేట మీరు నసులు సరస్వతి కాబట్టి నన్ను మీరు నాకు దూరం చేయబాకని అప్పుడు పాదాల మీద పడ్డాడు. విభూతి పెట్టిన తర్వాత స్వామి అతను వస్తాడు, తాకినంతనే మళ్ళా మామూలు స్థితికి వచ్చేసాడు. వెంటనే ఆయన భార్య పిల్లలు వచ్చారు, సగల కలుసుకుంటా వలస పడి వెళ్ళిపోయాడు. అంటే చూడండి, మహాత్ముల సన్నిధికి దూరం అయితే మనం లౌకికంలోనే ఇరుక్కుంటాం. మహాత్ముల దగ్గర అయితే ఈ లౌకిక బంధం నుంచి విడిపడతాం. మహాత్ముల దగ్గర రావాలంటే సత్సంగము, సజ్జన సాంగత్యము,
సాధుసేవ, సమయస్ఫూర్తి, సానుకూల దృక్పథము, సాటి మానవుల పట్ల సానుభూతి, సమయాన్ని వృధా చేసుకుండా ఉండడం. ఇది కూడా నిన్న వచ్చింది. ఇది మనం ఆలోచించుకోగలగాలి. 7 వచ్చింది అనుకుంటున్నా. 7 మెట్లెక్కితే ఆనంద నిలయం. 7 కొండల వాడ అంటాం కదండి. 7 కొండలు దాటితే ఆనంద నిలయకి ఎలా అయితే వెళ్తామో, ఈ 7 గాని దాటుకుని వెళ్తే మనం మనిషిగా మారగలం. కాబట్టి ఏదైనా ముందు సత్సంగమే. సత్సంగం స్టార్ట్ ఎవరు చెప్పినా కూడా జగద్గురు ఆదిశంకరులు అదే చెప్పారు. సత్సంగతి నిస్సంగత్వం, నిస్సంగతి నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి. ఆ నిశ్చలతత్వమే ఏకాగ్రత. అలా కాకుండా ఊగుతున్నాం అనుకోండి, ఆ ప్రాంతంలోనే మనం ఉంటాం, జన్మపాలంలో ఉంటాం, పుట్టడం గెట్టడంలో ఉంటాం. అందుకని స్వామి ఎప్పుడైతే విభూతి చేతి చేశాడో మళ్ళీ బాధ్యత వచ్చింది. శుభ్రంగా ఇంకా అంత మర్చిపోయాడు కదా, ఇంకా బెల్ల సంకలు వేసుకుని నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఒకసారి స్వామి దేవల గ్రామం వెళ్ళాడు. అక్కడ తన పాదుకును వదిలాడు. ఆ రోజున స్వామిని అందరూ చంచల భారతి అనేవాడట. ఇది ఆ దేవల గ్రామం. చంచల భారతి అంటే తినస్తామని అర్థం. ఒకసారి మంగళవాడి వచ్చాడు. అక్కడ దామాజీ సమాధి అని ఒకడు ఉంది. అక్కడ స్వామి 12 సంవత్సరాలు ఉన్నాడట. అక్కడ బాలకృష్ణ అనే యోగి తప్ప ఆ ఊళ్ళో మరెవరు స్వామి గొప్పతనాన్ని గుర్తించలేరు. ఏది ఆ ఊర్లో బాలకృష్ణ బువ బాబాని మహాసాపతి ఏ విధంగా గుర్తించాడో, ఆ ఊరిలో మంగళవాడలో బాలకృష్ణ బువ అని మాత్రమే ఈయన మహాత్ముని గుర్తించారు. మిగతా పిచ్చివాడు అనుకున్నారు, దిగంబరుడు అనుకున్నారు. నిజంగా వాళ్ళు పిచ్చివాడు అని అనుకుంటున్నాం. మనం పిచ్చివాళ్ళం కాదు, వాళ్ళు పిచ్చివాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళ యొక్క అంతరంగం మనకు అర్థం చేసుకోవడానికి సామర్థ్యం మనం లేకపోవడం వల్ల వాళ్ళు పిచ్చివాడు అనుకుంటున్నాం. అది అర్థం లేదు కాబట్టి మనం పిచ్చివాడు. అందుకే పిచ్చిని బాపడానికి వచ్చిన పిచ్చివాడు వెంకటేశ్వరం అంటారు. అదే ఈయన బాలోన్మత్ పిశాచవత్ అని చెప్పినట్టుగా, అంటే వాళ్ళు బాలుడిగా పిచ్చివాళ్ళ కనబడుతుంటారని శాస్త్రం. బాలకృష్ణ బువ్వ ఆయన దర్శనానికి వచ్చినప్పుడు స్వామి పాండురంగులాగా నడుమని చేతులు ఉంచుకొని దర్శనమిచ్చాడు. అది చూస్తేనే బాలకృష్ణ బువ్వకి కన్నీరు బొటబట కారింది. బాలకృష్ణ బువ్వ అంటే సామాన్యుడేం కాదు, గొప్ప సాధకుడు. ఆయన అద్భుతజ్ఞ మహాత్ముడు. అంటే ఏంటి, ఈ బాలకృష్ణ బువ్వ ఈయనొక్కడే మహాత్ముడిని గుర్తించాడు. అందుకని ఆయనకు పాండవ దర్శనం కలిగింది. ఒకరోజు భట్ అనే పేద బ్రాహ్మణుడు స్వామిని దర్శించి మా ఇంటి భిక్షకు రమ్మన్నాడు. ఆ రోజు స్వామి వారి ఇంటికి వెళ్ళాడు. ఆయన చాలా పేదవాడు. తగిన సత్కారం చేయలేకపోవడం వల్ల పిలిచేసామే, ఇంకేంటి మందిలో ఏమీ లేదు అని బాధపడుతుంటే వెంటనే వాళ్ళ ఇళ్ళని పిలిచి మా ఒక పాల రొట్టె చేసి పెట్టి మా చాలు అన్నాడు. ఏదో మాట పిలిచేశాడు, అందరూ పిలుస్తారనేసి మా ఇంటికి భోజనం వస్తాడని. రాలేని చెప్తే పేద ఇంటికి ఎవరు వస్తారా, నేను రాలేని చెప్తాడు అనుకొని అన్నాడు. అని వస్తామన్నాడు. వచ్చేసా. ఇంట్లో ఏమి లేకపోయా. సరే పాల రొట్టెలు పెట్టమన్నారు. పాలు అంటే బరి కావాలా, ఇంట్లో పాలు లేదని. అదేంటే ఊళ్ళో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టున్నావే, ఇంట్లో ఆవు ఉంచుకున్నావు కదా, మళ్ళీ ఆడికి బయలుదేరుతాను అన్నాడు. ఆ ఆవు 4 సంవత్సరాలుగా కట్టలే, అదేం పాలిస్తుంది అంటేనే ఆవు దగ్గరికి వెళ్ళి గాయత్రి అమ్మా అని దాని వీపు నిమురుతూ, ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు, చాలా పేదవాడు, నువ్వు అతనికి పాలివ్వాలి. దాన్ని నిమిరి అమ్మ గాయత్రి. వెంటనే పాలు పెతకమన్నారు. మీరు పాలు పెతికి రెడీ పెట్టండి, రొట్టి కాల్చి నేను సాయంత్రం వస్తా అన్నాడు. తన పాలు వచ్చింది, ఆయన కాచుకున్నారు. సాయంత్రం వచ్చాడు, ఆ పాలు రొట్టి తీసుకున్నాడు. స్వామివారు వెళ్ళిపోయారు. ఇక్కడ ధనమా పేదరికమా? ప్రేమ. ధనము కాదు, పేదరికం కాదు, ప్రేమ, సంకల్పం. సంకల్పం ముందు ధనము పేద అనేది భావం ఉండదు. ఎంత భక్తి భావం పిలిచాడు, మా ఇంటికి వస్తే బాగున్నాయి అని పిలిచుంటాడు, అంతే కదండి.
పిలిచిన తర్వాత అయ్యో మనకి సరిగా అన్నం పెట్టలేకపోతే బాధపడ్డాడు. అక్కడ ప్రేమను గుర్తించాడు. మహాభారతంలో దుర్యోధనుడింటికి కృష్ణుడు విదురుడింటికి వెళ్ళాడు. మంగళవాళ్ళు ఒకసారి స్వామి మురికిగా ఉండే ప్రదేశం తిరుగుతున్నప్పుడు, ఆ ముళ్ళపద నిద్రపోతున్నప్పుడు ఎక్కడా కూడా అంటే ముఖంలో నేను ముళ్ళ కంపలో పడుకున్నాను, మృదులో పడుకున్నాను అనే భావనే లేకపోతుంది. దాన్ని పోతూ బసప్ తిరుగుతాడు. అడిగిన మహనీయుడా, పిచ్చివాడా, చిత్తపురుషుడా, ఏమైతే ఏదో మనసులో పెట్టేస్తాం. ఎందుకంటే కొద్దిగా గొప్ప అవధత లక్షణం ఉంటాడు కదా, ఏదో పిచ్చివాడు మహాత్ముడు ఎవడో అందులో బాబా ఉన్నాడు, భగతుడు ఉన్నాడుతో అనుకుంటూ ఒక నమస్కారం పెట్టాడు. వెంటనే చూస్తే నేనేదో తినీకెందుకు అన్నాడు. నేనేదో తినీకెందుకు అన్నాడు. వెంటనే ఆయన సేవకి అంకితమైపోయాడు. మనసులో బాగుంది చెప్పేశాడు కదా. అసలే పేద కుటుంబం ఎవరిది, ఈ బసపతిది. ఈయనకి ఎప్పుడు అంకితమైపోయాడు. ఆయన చూడు తిరగడం మొదలుపెట్టాడు. ఇంకా కూలీ చేసుకుని పిల్లలు పోషించుకునే ఆ సంసారం ఇంక ఎలా గడుస్తుంది? ఇంటి పని చేసుకుంటే నోట్లో 5 ఏళ్ళు పోతుంది. ఆ ఏ కూలి పని పోకుండా ఈ స్వామి చూడు తిరగడం ప్రారంభించా. ఇంట్లో ఇంకా భార్య పిల్లలు కొంచెం బాధపడతారు కదా, ఆమె బాధపడతా ఉండే. కొన్ని రోజుల తర్వాత స్వామి వేగంగా పోతున్నాడు. ఆయన భలే స్పీడ్ నడుస్తాడట. వెంటనే ఈ బసపతేలు కూడా ఆయనతో పాటు పరిగెత్తాడు. పరిగిన తర్వాత భయంకర అడవిలో ప్రవేశించారు. ప్రవేశిస్తే స్వామి ఉన్నాడు కదా అని ఒక ధైర్యం. ఆడపోతానే పెద్ద పెద్ద పాములు కనపడ్డాయి. నల్ల పాములు, తెల్ల పాములు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. వెంటనే పాము కనపడితే ఎలా ఉంటుంది ఆయన పాదాలు పట్టుకున్నాడు. రే నీకు ఎన్ని కావాలి నన్ను తీసుకో. ఏది పాము ఉంటుంది, నీకు ఎన్ని కావాలి తీసుకోన్నాడు. ఇప్పుడు పావులు భయపడి ఆ కాలు పట్టుకుంటే ఎన్ని కావాలి తీసుకున్నాడు. ఈ అవకాశం మరి తిరిగి రాదు అని తొందర చేశాడు. ఒక పక్క భయము, ఇంకా స్వామి నమ్ముకున్నాడు. ఆయన మాట దవదరమని ఎట్లో పెట్టుకొని ఒక 4 పాము అంట, 4 పావులు ఎంత ఉంటుందా, ఇంక మనిషి తొండ లెక్కేసుకోండి. గబ పట్టుకొని గుడ్లో మూట కట్టుకొని గట్టిగా బుధలేసుకునేసినాడు. ఎట్లా చూద్దాం సంగతి. అది నమ్మకం, విశ్వాసం. వేసుకున్న తర్వాత ఇంటికి పోయాడు. సో అన్నాడు, నువ్వు ఇంటికి పోయి మూట విప్పు చూసుకో, మధ్యలో మాత్రం ఇప్పదు. సరే ఇంటికి పోయినాడు, మూట ఇప్పించినాడు. అది పెద్ద బంగారపు మూట. ఇదే బాబా చరిత్రలో ఒక బ్రాహ్మణుడు మాంసం ముదిస్తే చేదార్చుకున్నాడు. అది అక్కడ ఒక మంచి బసలు తేలి చేదార్చుకోలే. దాసామాసే కాదు, నేను భక్తులని చెప్పుకోవడానికి. అందుకే మనం భక్తులు కామని కొట్టుకున్నాం మనం. అంటే ఎవరు నమ్మకపోయా, నేను ఇది పాలన చేస్తాను, నేను ప్రదర్శన చేస్తాను, ఇన్నిసార్లు వద్దుల్లో కొబ్బరికాయలు వేసాను, నేను లలితార్థ బ్రహ్మాండ చదువుతాను, సార్ బ్రహ్మ చూడకని చెప్పేస్తాను, బాబా ఏది అడిగిన నేను చెప్పేస్తాను అంటున్నాం. అసలు కాడికి వస్తే తెలుస్తుంది ఆ భక్తి ఎంత మాత్రం సంగతి. ఒకసారి స్వామి బాగా వేసవి కాలం అలా బాలాజీ ఇంటికి వెళ్ళి చల్లటి మంచినీళ్ళు కావాలని అడిగాడు. ఒకరింటికి పోయి, అయ్యా మా ఇంట్లో బింది నీళ్ళు ఉన్నది, అది కూడా వేడిగా ఉంది, దొడ్లేం బావి ఎండిపోయినది, అలా బాధపడుతున్నాడు. మీలాంటి మహాత్ముడు వస్తే మంచినీళ్ళు ఇవ్వలేకపోయానే అని ఏడుస్తున్నాడు. సరే నేను కొంచెం పక్కింటికన్నా పోయిద్దాము అని బయలుదేరుతుంటే అని పెద్దగా నవ్వుతూ, మీ బావిలో నీకు కావాల్సింది ఉంది, ఎందుకు లేదంటావు? లేదు స్వామి అన్నాడు. నేను చూపిస్తాను అన్నాడు. బావి జరిగిపోయి చిన్నపిల్లవాళ్ళలాగా చూస్తుండగానే ఆ బావి పక్కనే ఒంటెలు పోసాడు, మూతలు విసర్జన చేశాడు. అంటే అతను ఒంటెలు చెప్పారు. వెంటనే చూస్తుండగానే బావిలో అలా 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 నీరు ఊరిపోయింది. ఇప్పటికీ ఆ బావిని ఆ గ్రామంలో ఇప్పటికీ దర్శిస్తూనే ఉన్నారు. మళ్ళా మంగళవేటలో అడవిలో ఒక సాయి భిక్షమెత్తుకు తిరుగుతున్నాడు. స్వామికి మాత్రం అతనితో భక్తితో సేవ చేసి చిలుమిస్తుండేవాడు. ఎవరు? ఆ సాయిబు స్వామికి మాత్రం భక్తిగా సేవ చిలుమిస్తుండేవాడు.
స్వామి ఒకరోజు అతని తల మీద చేయబెట్టాడు. వెంటనే బ్రహ్మజ్ఞానం కలిగింది. పిచ్చివాడు అరుస్తూ ఉన్నాడు, రాళ్ళు విసురుతున్నాడు. అవి సామాన్య ఎవరికి తగిలేవి కాదు. తగిలితే వారి కోరికలు నెరవేరిపోయాయి. ఇక్కడ సాయిబడి ముస్లిం, వేరే మతం అయినప్పటికీ కూడా ఈయనకి చిరు మందిస్తుండేవాడు. దానికి ప్రసన్నుడై తల మీద చేయి పెట్టాడు. పెట్టానే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే అంతటా ఒకే తత్వాన్ని భావన. అటు అనుభూతి పొందాడు. అనుభూతి పొందిన తర్వాత ఇక్కడ మంచి చెడు ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడిన మాట మన పిచ్చి విధాలుగా ఉంటుంది అంతే. అదే రామకృష్ణ పరమహంసకి కాళికదే ప్రసన్నం కాకపోతే కింద పడి దుల్లేవాడు, ఏడ్చేవాడు. అందరూ పిచ్చివాడు అన్నారు. ఒక ఆయన వచ్చి ఈలాగా నాకు పిచ్చి ఎప్పుడు పడుతుందో అన్నాడు. ఎందుకంటే అసలు తప్పు తెలుసు కాబట్టి, రామకృష్ణులాగా నాకు ఎప్పుడు పిచ్చి పడుతుందో అన్నాడు. అంటే ఎంతగా మదన పడుతున్నాడు భగవంతుడి కోసం. అప్పుడు కానీ భగవంతుడు ప్రసన్నుడు కాడు. చిన్నపిల్లవాడికి వాడు అడిగిన వస్తువు ఇవ్వకపోతే ఏ విధంగా వాడు కింద పడి దొల్లాడి చేస్తాడా, ఏడస్తా చేసుకుంటూ కూడా కింద పడతాడు, తల కొట్టుకుంటాడు, చేయి కొట్టుకుంటాడు. అంటే ఆ వస్తువు కోసం ఎంత సఫలపడతాడో భగవంతుని కోసం కానీ ఈ విధంగా అంతగా ఆతృత పడితే నీకు భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు. అలాగే సాయికి అటువంటి అనుభూతి కలిగింది. అక్కలగోడ స్వామి మరో ఇద్దరు మహాత్ములు కలుసుకున్న అద్భుత సన్నివేశం ఒకటి. అక్కలగోడ స్వామి ఇద్దరు మహాత్ములు కలుసుకున్నాడట. ఒకరోజు ఊరు బయటకు వస్తున్నాడు. ఒక ఏకాంత రోజు కూర్చున్నాడు. అలా కూర్చుంటే ఇద్దరు తేజోమూర్తులు ఇద్దరు ఆయన దగ్గరకు వచ్చారు. వీళ్ళు ముగ్గురు కలుసుకున్నారు. అర్థం కాని భాషలో మాట్లాడుకున్నారు. ఒకడు అన్నాడు, నువ్వు ఎందుకు ఏడుస్తావు? రెండో వాడు, ఎందుకు పిలుస్తున్నావు? స్వామి అన్నాడు, ఎందుకు చూస్తున్నావు? ఇది వాళ్ళ మాటలు. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు పిలుస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు అన్నారు. అనుకున్నారు. సమీపంలోని ఒక కొండ మీదకి వెళ్ళారు. అక్కడ ఏం మాట్లాడుతూ ఏమో స్వామి మాత్రం ఒకడు వచ్చారు, దిగి వచ్చారు. వాళ్ళిద్దరు ఏమయ్యారో తెలియదు. వాళ్ళిద్దరు మాత్రం ఏమయ్యారో తెలియదు. స్వామి ఒక్కరే వచ్చావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? దేనికోసం ఏడుస్తున్నావు? లౌకికానిక, ఆధ్యాత్మిక? ఎందుకు పిలుస్తున్నావు? ఆధ్యాత్మికం కావాలన్నా, లౌకికం కావాలన్నా? ఎందుకు చూస్తున్నావు అంటే నువ్వు చూసానికి కారణం ఏమిటి? చూస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు? ప్రశ్న మనం వేసుకుంటున్నాం. ఎందుకు సత్సంగం చేసుకుంటున్నావు? ఎందుకు పారాయణ చేసుకుంటున్నావు? చెప్పాలి కదా. లౌకికమనిక, పారమార్థానిక అని స్వామి నువ్వు ఎందుకు చూస్తున్నావు అని ప్రశ్న వేశాడు. ఇది మన పరిణతి మేరకు వివరించుకుంటున్నామండి. స్వామి కొంతకాలం చెలంబేలో ఉన్నాడు. అది ఊరు. రాజా పద్మవర్ధన ఆస్థానంలో ఒక రామదాసు ఉన్నాడు. అతను మహాగర్విష్టి. స్వామి ఒకరోజు అతని మఠంలో పడుకున్నాడు. మఠంలో ఈయన బయట వెళ్ళాలి. రామదాసు పేరేమో కానీ మహాగర్వం, నాకు మహా పాండిత్యం వచ్చని వాళ్ళ మఠంలో స్వామి పడుకున్నాడు. నేను బయట పోవాలని స్వామిని లేయలే. సరే విసుగు పెట్టుకునేసి సరే ఇది మత్తుడు అని చెప్పేసి బయట తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ చూసుకుంటాంలే, నిద్రపోతున్నాడు కదా, ఎందుకు లేపడం అనేసి. ఈయన ఊరంతా పనితో చూసుకొని సాయంకాలం వచ్చాడు. అప్పుడు సాయం జ్ఞాపకం వచ్చింది. స్వామిని మట్టి పెట్టి వచ్చేసామే, నేను గదిలో పెట్టేసరికి బయట పడినట్టు అని చెప్పి పరిగిస్తూ పోతా ఉంటే అక్కడ పక్కన ఒక ఆడుకుంటా కూర్చున్నాడు స్వామి. నమ్మలేక గబగబా లోపల తలుపు తీసి చూస్తే లోపల స్వామి లేడు. అంటే ఇక్కడ స్వామి ఏంటి? స్వామి అంటే స్థూల రూపం కాదు. వారిని మనం బంధించలేము. భౌతికంగా భక్తితో బంధించగలం. భగవంతుడిని భౌతికంగా బంధించలేము, భక్తితో బంధించగలం. ఎలా బంధించగలం? ఇక్కడ బంధం అంటే ఏమిటి? సేవకుడు లెక్కే, అంతే కదా, సరెండర్ లెక్కే. అలా ఎవరైనా బంధించారా? భక్తితో భగవంతుని ఎవరు బంధించారు అంటే రామదాసు. రామదాసే రామలక్ష్మణుని బంధించాడు. ఎలా? ఇతను జైల్లో వేశారా?
అప్పుడు తానీష దగ్గరికి ఇద్దరు సేవకుల రూపంతో వెళ్ళారా? వెళ్ళిన తర్వాత అయ్యా రామదాసు పంపించాడని చెప్పారా? మీరెవరు అడిగితే ఏం చెప్పారు వాళ్ళు? ఆయన సేవకులు అని చెప్పారా? అంటే ఏమిటి? రాముడే దాసుడు ఎక్కినాడు, అందుకని ఇక రామదాసు. అంతకుముందు పేరు గోపన్న, అదే కదా పేరు, అంతేనే వేరే ఉంది. ఇప్పుడు రామదాస్ అయ్యాడు. కాబట్టి భక్తికి బందీ భగవంతుడు. భౌతికంగా భగవంతుని నువ్వు బంధించలేవు. ఒకసారి మంగళవేడి వదిలి వెళ్ళిపోవడానికి అక్కడ మంచి 1950లో, ఇది 50 ఏళ్ళు అక్కడ కూడా వచ్చాడు. ఇవన్నీ అక్కడ కూడా రాకముందు జరిగిన సంఘటనలు అండి. ఇప్పుడు చెప్తున్నాను కూడా అక్కడ కూడా రాకముందు ఆ మంగళవేడి వదిలి వెళ్ళిపోయి ఎలా వెళ్ళిపోయాడు? ఇది ఒకసారి ఎండలో స్వామి పొలి మీద తిరుగుతూ ఉంటే అక్కడ పని చేసుకున్న పండరినాథు తన చెప్పులు జత ఇవ్వమని అడిగాడు. ఎవరు? స్వామి. ఎండ కాలు కాలుతాదైనా నీ చెప్పులు ఇదానని అడిగాడు. సరే ఏదో స్వామి కదా అని చెప్పులు ఇచ్చాడు. ఇస్తే పక్కన ఉంటాడు నా బోటిగాడ, పిచ్చోడికి చెప్పులు ఇచ్చినావో వాడికి పోయినాడంటే ఇంక తిరిగి చెప్పులు రాదురా అన్నాడు. వెంటనే ఇచ్చిన వాడికి ఏమైంది? అదే కదా మనం వింటామా? నా మాట వింటాం మనం. అవును కదా ఎట్లా చేస్తామబ్బా అనుకున్నాడంట. వెంటనే ఇచ్చి నీ చెప్పులు వచ్చేసి ఇంక పెద్దలు తిట్టలేయా అని వెళ్ళిపోయాడు. వీళ్ళు అనుకున్నారు మనం అనుకునేది స్వామి పక్కనే మనం వింటాడే విని మనం చెప్పులు ఇచ్చాడు కదా అనుకున్నారు. కొద్దిసేపులో షోలాపురం చూస్తామంటే అయ్యో మాకు స్వామి షోలాపురంలో కనబడ్డాడు అన్నాడు. మంగళవేడ ఎక్కడ? షోలాపురం ఎక్కడ? ఆ తర్వాత స్వామి మంగళవేడ ఎప్పుడూ రాలే, వదిలిపెట్టేశాడు. ఒకసారి స్వామి మహోల్ అనే ఊళ్ళో మమల్దార్ ఇంట్లో ఉన్నాడు. మమల్దార్ అంటే తహసీల్దారు లేకపోతే మున్సబో అనుకుందాం. 110 సంవత్సరాలు పైబడ్డ గవేస్వామి అని ఒక యోగి ఉన్నాడట ఆ ఊళ్ళో. అంటే 120 సంవత్సరాలు పైబడిన ఒక యోగి ఉన్నాడు. ఆయన శరీర గాల్లో 8 అడుగులు తేల్చేవాడు. ఒకసారి ఆయన శ్రీ స్వామిని ఆహ్వానించి చాలాసేపు మాట్లాడి తన యోగాభ్యాసాన్ని విడిచిపెట్టేశాడు. యోగాభ్యాసం సాధించాలంటే 8 అడుగులు పైకి లేయాలంటే లేయచ్చు, దానికి తీవ్ర సాధన కావాలి. శరీరాన్ని తేలికపరచుకోవాలంటే అది ఒక యోగాసనంలో ఒక ప్రక్రియ ఇస్తారు. అంత సాధన చేసేవాడు స్వామి దర్శిస్తానే దాన్ని కాస్త విడిచిపెట్టేశాడు. అంటే స్వామి యొక్క దర్శనంతోనే అది బ్రహ్మంగానం కలిగింది. ఇంకా జ్ఞానం కలిగిన తర్వాత అటువంటి శక్తులు దానికేం పని? ఆ ఊరు ఒక నేత పన్నవాడు స్వామి దర్శించి నాకు బ్రహ్మసాక్షాత్కారం కావాలి అని గీకడ మొదలుపెట్టాడంట. వాళ్ళకి ఇచ్చావు కదా, వీళ్ళకి ఇచ్చావు కదా, సాహిబుకి ఇచ్చావు కదా, ఇంకొకరికి ఇచ్చావు కదా, పలానా ఊళ్ళో నాకు కూడా బ్రహ్మసాక్షాత్కారం ఉన్నాడు. స్వామి ఏమి వినలా. ఒకరోజు మళ్ళా పీడించాడు. సరే ఆ వైపు చూడు అని ఒక దిక్కు వైపు చూపించాడు. చూస్తానే ఆ దిక్కు వైపు పెద్ద పెద్ద పాము కనబడింది. దానికి పడగ వైపు కనబడింది. ఉడికిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అలాగే నిలబడిపోయింది. స్వామి నేను దర్శించలేకపోతున్నా, నా వాడిని విడుదల చెయ్యి అని కాళ్ళ మీద పడ్డాడు. వెంటనే ఆ భయం పోయింది. అర్హత ఉంటే కోరాల, అర్హత లేదు కోరితే ఏమవుతుంది? ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది. బ్రహ్మచాతానికి అన్నావు, చూపించాడు. ఆ పాములో నువ్వు బ్రహ్మాన్ని ఎందుకు దర్శించలేకపోయావు? పాము లౌకికంగా చూసావు. అర్హత ఉన్నవాడికైతే ఆ పామును చూసినా ఇంకొకటి చూసినా వాళ్ళ తాదాత్యం చెందగలడు. కాబట్టి భగవంతుని కోరాలంటే అర్హత ఉండు. అర్హత ఉంటే అని అనుకుని నేను చెప్పు. అర్హత ఉంటే చెప్పలేదండి, దాంట్లో వచ్చింది. వినాయక చవితికి మమల్దారని సోని పెద్ద ఎత్తున గణపతి ఉత్సవాలు చేయించేవాడు. స్వామి కూడా వచ్చాడు. ఒకరోజు స్వామి మామూలుగా హరికథ పట్టి ఉన్నప్పుడు మధ్యలో లేచి వెళ్ళిపోయాడట. ఆయన కాసేపు ఉండమని ప్రార్థించాడు. నాకు నీ ఇంట్లో ఉండాలని లేదు అని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వస్తారు స్వామి? వేసవి తర్వాత. ఏంటి అసలు రాష్ట్రం అనుకో ఉంపుడు గచ్చి ఉందట.
ఆ ఉంపుడుగత్త ఆ దుస్సాంగత్యం విడిచిపోయిన తర్వాత అతను బాధిస్తూనే ఉన్నాయట. అందుకని స్వామి విడిచి వెళ్ళిపోయాడు. ఆమె విడిచిపెట్టిన తర్వాత స్వామి దర్శనం అతనికి అయింది. మహాత్ముల భక్తుల లోపాలను ఎలా సర్దిస్తారో దీనివల్ల మనం చూడవచ్చు. ఇక్కడ ఉంపుడికత్త అనుకున్నాము అంటే ఏమిటి? చెడు భావాలు ఉన్నంత వరకు ఉంటే భగవంతుడు మనల్ని వదిలిపెట్టిపోతాడు. మంచి భావాలు ఉంటే భగవంతుడు మన చెంతకే వస్తాడు. ఇది అక్కలకోట స్వామి జీవిత విధానంలో మనం ఒక్కొక్కటి తెలుసుకున్నప్పుడు స్థూలంగా గ్రహించవలసింది, అర్హత ఉంటే భగవద్ అనుగ్రహం నీకు సంప్రాప్తిస్తుంది. రెండవ, దృఢమైన విశ్వాసం ఉంటే భగవద్ అనుగ్రహం నీకు ఎల్లవేళలా ఉంటుంది, ఆ బసపతిలాగా. మూడవది, దుష్టభావాలు వదులుకుంటే భగవంతుడు నీ చేత ఎప్పుడు ఉంటాడు. ఇది అక్కలకోట చేతుల్లో మనం తెలుసుకున్న సత్యం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ స్వామి సమర్థ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.